ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి మీ సాక్షి అపాలజెటిక్స్ దగ్గరికొస్తాను. ఆహ్, చాలా అద్భుతంగా పనిజేశారు. చాలా రిగరస్‌గా పనిజేశారు. ఆహ్, చాలా ఎఫెక్టివ్‌గా పనిజేశారు. అందరూ కలిసికట్టుగా. ఔట్ ఆఫ్ ది బ్లూ సడెన్‌గా వన్ బ్లూ మూన్ డే కోవిడ్ టైంలో ఏదో ఒక ఇష్యూ జరిగింది. సడెన్‌గా ఒక స్ప్లిట్ కనపడింది. అప్పటి వరకు కలిసి మిమ్మల్ని చూస్తా ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి మేమందరం వ్యక్తిగతంగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. మిమ్మల్ని అందరిని చూస్తూ బాగా నేర్చుకున్నాం. సడన్‌గా ఒక స్ప్లిట్ వచ్చింది. ఏంటి ఆ స్ప్లిట్‌కి కారణం? యాహ్! సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్‌లో ఇంతకు ముందు నుంచి ఎవరమైతే కలిసి పనిచేస్తున్నామో, ఈ రోజుకు అందరం కలిసి పనిచేస్తున్నాం. అయితే మాకు అంటే మన విదిన్ ఈ నెట్వర్క్‌లో ఉన్న ఒక యునీక్ అంటే చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏమిటి అనంటే, మేము ఇంటర్ డినామినేషనల్, క్రాస్ డినామినేషనల్, క్రాస్ కల్చరల్, అలాగే క్రాస్ నేషనల్. అంటే డినామినేషన్ అని, సంస్కృతి అని, భాష అని ఆహ్, ఏ భేదాలు లేతే కలుపుకుపోయే రకంగా వెళ్ళాం. సో, ఇప్పటికి అలాగే వెళ్తున్నాం. స్ప్లిట్ కనిపించింది అనంటే నా ఉద్దేశంలో కోవిడ్ సమయంలో వచ్చిన కొన్ని దాన్నేమంటారు ప్రధానమైన డాక్ట్రినల్ ఇష్యూస్, బోధకు సంబంధించినటువంటి ఇష్యూస్‌లో ఏవైతే ముందు నుంచి వాటిని మన సంఘాల్లో మాట్లాడుకుందాం అని అనుకున్నామో, అవి మెల్లమెల్లగా కోవిడ్ వచ్చినప్పుడు జూమ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఎక్కువయ్యాయి కాబట్టి, మా సహోదరుల్లో కొందరు మాట్లాడిన మాటలకు అది సాక్షి అపాలజెటిక్స్ మొత్తం ఇదే ఆలోచన కలిగుందా అని అడిగినప్పుడు, అలా ఏమి లేదు. వ్యక్తిగత ఆహ్, ఆలోచనలే అవి. నా వ్యక్తిగత నా వ్యక్తిగత ఆలోచనలు నావి. అలాగే మిగిలిన మిత్రుల వ్యక్తిగత ఆలోచనలు వారివి అని చెప్పే క్రమంలో కొద్దిగా డిస్టెన్స్ వచ్చినట్లు బయట కనిపించుండొచ్చు. అందులో ఇబ్బంది ఏమి లేదు. కనిపించుండొచ్చు. కానీ ఈ రోజుకు కూడా క్రైస్తవ భావజాలానికి సంబంధించినంత వరకు ఏ డిస్ప్యూటు లేదు. ఏ విభజన లేదు. అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం.